గుడ్ మార్నింగ్. కొత్త విషయం తెలిస్తే నేను మాట్లాడకుండా ఉండలేని వీక్నెస్ అనమాట. ఇది ఎండుకొని పోయింది అనమాట తులసి మొక్క. తీసుకొచ్చి ఇలా వాటర్లో కొంచెం ఇలా మనం కొనుక్కొచ్చాం కదా 130 పెట్టి ఈ మట్టి తీసుకొచ్చి కొనుక్కొచ్చి మట్టిలో ఇది గుచ్చేసి పైన చిన్న స్టోన్ పెట్టామన్నమాట. ఇది అసలు ఎంత వాటర్ సంతరించుకొని ఆకులన్నీ నిగనిగా వచ్చింది. ఇది అలోవెరా అనమాట. అలోవెరాకి ఇలా చిన్న మొక్కలు వేసినాయి. చిన్న మొక్కలు వేసేసరికి ఇలా బాగుందనమాట. వాటర్ అలోవెరాకి ఎప్పుడు ఉండాలి. ఉన్నప్పుడు అది ఎలాంటి పరిస్థితిలో అయినా గ్రో అవుతుంది. ఈ నీడను ఉండే చెట్లు, ఎండ ఎక్కువ తగలకూడదు. ఇది ఒకటి నీడ అవసరం, దీనికి నీడ అవసరం. ఆల్టర్నేట్గా ఇది వచ్చేసింది మనకి ఈ మొక్క ఒకటి వచ్చేసింది. ఇలా ఆకులన్నీ డ్రై అయిపోయినాయి కదా. దీన్ని తీసుకొచ్చి నీళ్ళలో పెట్టాం. ఇంకా వాటర్ అయితే పోయలేదు, పోస్తుంది. ఒక ఆకు తడిసిపోయింది, కొత్త ఆకు వచ్చేస్తుంది. ఇదిగో కొత్తది వస్తుంది. ఇది సెంటిమెంట్ అనమాట. జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే జిల్లేడు మొక్క కూడా పెంచడం నేర్చుకుంటున్నాను. ఇంకా జిల్లేడు మొక్క పెరిగినాక నేను యూట్యూబ్లో చెప్తాను. జిల్లేడు మొక్క ఎలా పెరుగుతుంది ఏంటి అనేది. అంటే 2 రకాల జిల్లేడు ఉంది. క్యాప్టికస్ వైట్ జిల్లేడు మాత్రమే మనకి ఇదనమాట. ఈ జిల్లేడు పెద్ద అవసరం లేదు, కానీ కట్టి పెట్టాము. అది దాని పర్యవసానము ఆల్టర్నేట్ ఏమైందో నేను వెయిట్ చేస్తున్నాను. 800 years చోళరాజుల పరిపాలనలోది పురాతన టెంపుల్. శ్రీ భూనీల సమేతాయ నిత్యాయ పరమాత్మనే జనకేశ్వర స్వామి వారి టెంపుల్ అనమాట. వేటపాలెము ఈ మండల హెడ్ క్వార్టర్స్ అనమాట. ఈ స్తంభాలు స్టోన్స్ అనమాట. ఇప్పుడు అసలు టెంపుల్స్కి ఇలా కట్టట్లేదు. ఇది ఏన్షియంట్ది, 800 years అంట. చాలా ఆశ్చర్యము, అసలు చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇదంతా చాలా మోస్ట్లీ వండర్ఫుల్. అంటే 800 years నుంచి పూజలు అందుకుంటున్నారు స్వామివారు. అది చాలా గ్రేటెస్ట్ అనమాట. అంటే నిత్యం పూజలు అందుకుంటుంటే కదా టెంపుల్ అలా ఉంది. అప్పుడు ఆర్కిటెక్చర్ చూడండి, బొమ్మలు ఎలా ఉన్నాయో, ఎంత టేక్ ఇట్ ఈజీగా బొమ్మలన్నీ వేసేసినట్టుగా ఉందన్నమాట. అసలు అవి చాలా ఇదిగా ఉంది బొమ్మలు. ఇవేం బొమ్మలో కూడా మాటల్లో చెప్పలేము, కానీ బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి. ఇదంతా టేక్ ఇట్ ఈజీగా, ఇది వరాహస్వామి అంతా చాలా ఇదిగా ఉందన్నమాట. హాయ్, హలో, నమస్తే. ఇది గర్భగుడి, చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం. దేవుడా, కాళ్ళు మండిపోతున్నాయి. అది ఆలయ స్వామివారు, లోపల స్వామివారు. ఇది ప్రాచీన టెంపుల్ కదా, 800 years నుంచి ఇది పూజలు అనుకుంటానే ఉంది. ఇది స్పెషల్ గంట అన్నమాట. ముగ్గులు అనమాట. ఇట్లా వేసుకోవాలి. ఫ్లవర్స్ పౌర్ణమికే వేయాలి అంతే. అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైంది. పౌర్ణమి రోజే సంచరిచ్చిద్ది, మిగతా రోజుల్లో సంచరించదు లక్ష్మీదేవి అమ్మవారు. అదనమాట. ఇక్కడ పౌర్ణమికి ఇలా ముగ్గేసి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కడ్డీలు ఇవన్నీ పూజ చేసుకోవాలి. పౌర్ణమి పూజ అనమాట. పౌర్ణమి పూజ.